నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఘాటు విమర్శలు చేసుకుంటున్నాయి. భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడిందన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పాలనలో వాక్ స్వాతంత్ర్యంపైన ఆంక్షలు అమలు చేశారన్నారు. కుర్చీ కాపాడుకునేందుకే కాంగ్రెస్ రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షులు గట్టి కౌంటర్ ఇచ్చారు. త్రివర్ణ పతాకం, రాజ్యాంగాన్ని ద్వేషించిన వాళ్లు నేడు రాజ్యాంగం గురించి పాఠాలు చెబుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ దిష్టిబొమ్మలను ఇదే వ్యక్తులు తగలబెట్టారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంతో పాటు త్రివర్ణ పతాకాన్ని సైతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకించిందన్నారు. ఇందుకు రాజ్యాంగాన్ని కాపాడుతుంది ఎవరు? రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది ఎవరు? ఎవరికి వారు తామే రాజ్యాంగానికి నిజమైన రక్షకులమని చాటుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశం దశాబ్దాలుగా జరుగుతున్న రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలకు ఎవరు బాధ్యులు? నిన్నటి పాలకుల, ఇప్పటి ఏలికల? ఇదే అంశాన్ని ఇవాళ బిగ్ టాక్లో మనం చర్చిద్దాం. ఇక డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ లీడర్ శ్యామ్ ప్రసాద్ గారు, అలాగే అనలిస్ట్ చోళ కృష్ణాంజనేయులు గారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ కృష్ణాంజలి గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్రీదేవి గారు. సార్, అసలు 2 రోజులుగా పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఈ రాజ్యాంగం అనే అంశం ఎందుకు 2 పార్టీల మధ్య ఒక ఎజెండాగా మారింది అంటారు? శ్రీదేవి గారు, మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ అమలుకు సంబంధించినటువంటి ఈ ఉత్సవాల నేపథ్యంలో ఒకసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చాలా దేశాలు రాజ్యాంగాలను రాసుకోవడం, ఆ రాజ్యాంగాలు ఫెయిల్ అవ్వటం, ఆ రాజ్యాంగాలు మార్చుకొని కొత్త రాజ్యాంగాలు రాసుకోవటం, ఇలాంటివన్నీ కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి అంశాలు కూడా వాటిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. భారతదేశానికి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ సభ అప్పుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రచన ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనము నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవం అని అంటాం. అదేవిధంగా జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకనే జనవరి 26వ తేదీ మనం రిపబ్లిక్ డే కింద, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి. ఖచ్చితంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశంగా రాజ్యాంగం కొన్ని సవరణలు చేసుకొని ఉంటే ఉండొచ్చాము. రాజ్యాంగ మూల సూత్రాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండానే మన సవరణలన్నీ కూడా జరిగాయి. అంటే మన రాజ్యాంగం అంత పటిష్టంగా ఉంది అనేటువంటి. మనకు స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు ఒక రకంగా భారతదేశం అనేటువంటిది అనేకమైనటువంటి భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న కులాలు, ఈ విధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఇన్ని వైరుధ్యం ఉన్నటువంటి భారతదేశము బ్రిటిష్ వాళ్ళు మేము వెళ్ళిపోయిన తర్వాత అసలు మీరు కొట్లాడుకొని మీ దేశం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి విధంగా వాళ్ళు ఫీల్ అయినటువంటి పరిస్థితి. అలాంటిది మనము స్వతంత్రం వచ్చిన తర్వాత మనము మిగతా దేశాల కన్నా కూడా ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంత భిన్న సంస్కృతులు కలిగి, భిన్న జాతులు, మతాలు, కులాలు, కొన్ని వేల కులాలు, ఇవన్నీ కూడా ఈ రోజున భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అని అంటే అది పటిష్టమైనటువంటి రాజ్యాంగం. కాబట్టి అలాంటి రాజ్యాంగం ఈ భారతదేశ ప్రజాస్వామ్యం వైపు మిగతా దేశాలన్నీ కూడా చూస్తాయి. ఖచ్చితంగా ఒక చర్చ మనకు ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది పార్లమెంట్లో చర్చ జరగటం మంచిదే. ప్రభుత్వం కూడా చర్చ పెట్టడం కానివ్వండి, ప్రతిపక్షం కానీ ఈ అంశాలు మాట్లాడటం కూడా మంచిదే. ఎందుకంటే
ఈ విధమైనటువంటి చర్చలో మాట్లాడినటువంటి నిర్మలా సీతారామన్ మాట్లాడినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షం తరఫున ఖర్గే మాట్లాడినా, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడినా సరే, వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి యొక్క వైఖరి ఎలా ఉందంటే ప్రధానమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాల వైపు కాకుండా దీన్ని రాజకీయం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే. పార్లమెంట్ కేంద్రంగా 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది, పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది, ఎందుకంటే బీజేపీ పాలన కాలంలో ఉన్నటువంటి రాజ్యాంగ అమలు తీరు ఎలా ఉంది అనేటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి నా అభిప్రాయం. ఆ చర్చ జరగకుండా బీజేపీకి సంబంధించిన అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళేమో నెహ్రూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఖర్గే గారిని వీళ్ళు మాట్లాడే అంశాలు ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ అసలు బీజేపీ ఉందా అంటే బీజేపీ ఎక్కడుంది అసలు? బీజేపీయే పార్టీయే వచ్చింది మన ఇప్పుడు వచ్చిందే, వాళ్ళు వచ్చి 1982 ఆ టైం కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి ఉంది, అది వేరే అంశం. ఆర్ఎస్ఎస్ మూలాలకు సంబంధించినటువంటి బీజేపీ మూలాలు అయితే ఉండొచ్చు, అది రాజకీయ పార్టీ కాదు కదా. బీజేపీ వీళ్ళు ఆరోపణ ఏంటి అని అంటే కాంగ్రెస్ చేసే ఆరోపణ మేమేమో స్వతంత్ర పోరాటంలో ఉన్నాం, బీజేపీ స్వతంత్ర పోరాటం లేదు అని. బీజేపీ పార్టీయే లేదు కదా. వాళ్ళు జనసంఘ్ కింద ఆ రోజున వచ్చి తర్వాత బీజేపీగా మారినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు. సరే, బీజేపీకి మూలము విహెచ్పియో లేదా ఆర్ఎస్ఎస్ అనుకున్నాం అనుకోండి. వాళ్ళకి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారనో, స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదనో, ఇలాంటి కొన్ని ఆరోపణలు ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రాజకీయ పోరాటాలు దొరికితే నేను వెళ్ళను. ఏది వాస్తవం ఏది అవాస్తవం వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే రాజ్యాంగాన్ని కాపాడేటువంటి విషయంలో ఎవరైతే పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు లేదు. ప్రజల తరపున ప్రజలకి ఈ రోజున స్వేచ్ఛ, స్వతంత్రాలు, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రోజున మీడియా కూడా మాట్లాడుతుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణమైన కదా మీడియా కూడా మాట్లాడుతోంది. ప్రజలకు జీవించే హక్కు, కనీసము మనం జీవించడానికి తిండి తినేటువంటి ఒక ఆహార భద్రతకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఈ రోజున చర్చకొచ్చాయి. అయితే ప్రజల కోణంలో రాజ్యాంగ పరమైనటువంటి అంశాల విషయంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ లో అనేటువంటిది నా అభిప్రాయం. కానీ రాజ్యాంగం పేరుతో ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతోంది. రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు మేమంటే ఎప్పటి నుంచో బహుశా రాహుల్ గాంధీ ఆయన పార్లమెంట్ లో ప్రతిసారి రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు అనంటే మేము రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళం, కాంగ్రెస్ బీజేపీ ఏమో రాజ్యాంగ హక్కుల్ని హరించేటువంటిది బీజేపీ అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది, కాంగ్రెసే రాజ్యాంగ హక్కులను హరించేటువంటి విధంగా రాజ్యాంగాన్ని మార్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేసింది, వాళ్ళ కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు అంటారు. అసలు ఎవరు మారుస్తారు? ఇద్దరు అంటే ఎవరికి వారు మేము మారుస్తాం అనుకుంటున్నారు కదా, ఇద్దరు మాట్లాడుతున్నారు. అంటే అప్పటి నుంచి మేము ఉన్నామని కాంగ్రెస్ అంటుంది, లేదు మా వల్లే వచ్చిందని వీళ్ళు అంటున్నారు. సో ఇద్దరులో అసలు ఎవరు మారుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటండి, రాజ్యాంగం అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ ప్రజలకు సంబంధించిన రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడు మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మూల సూత్రాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేసినా సరే అది భారత ప్రజలకు నష్టం జరిగేటువంటి అంశము. ఈ విషయంలో ఎవరు నిజంగా భారత ప్రజల తరపున లేదా భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రజల అబ్జర్వేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళు అధికార ప్రతిపక్ష పార్టీలో మాత్రం రాజకీయ పరమైనటువంటి ఎజెండాలతో మాత్రమే ఈ రోజున పార్లమెంట్ లో కానీ బయట కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా పార్లమెంట్ ను కాపాడేటువంటి విధంగా ఇప్పుడు 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, దానికి సంబంధించినటువంటి దాని తూట్లు పొడిచేటువంటి విధంగా ఎవరు ప్రయత్నం చేశారు ఏంటి అనేటువంటిది నిజాయితీగా రాజకీయ పరమైనటువంటి చర్చ జరగాలి పార్లమెంట్ లో అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కానీ రాజకీయ పరమైనటువంటి చర్చల వైపు వెళుతుంది, ఇది డైవర్ట్ అయిపోతుందా రాజకీయ పరంగా మారుతుంది అనేది నా యొక్క రైట్. శ్యాంప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్యాంప్రసాద్ గారు. నమస్తే శ్యాంప్రసాద్ గారు, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారు, ప్రజాస్వామ్య గొంతు నొక్కారని, ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందని అంటున్నారు.
ఇది ఇది బీజేపీ చేసేటువంటి ప్రచారం. దాన్ని మీరు రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు శ్రీదేవి గారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పొద్దున్న లేస్తే వాట్సాప్లో లేకపోతే వాళ్ళ శాఖల ద్వారా వాళ్ళు చేసే విష ప్రచారము, రాజ్యాంగం మీద ఈ దేశం ఇంకా గొప్పగా ఉండేది, మన సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా ఈ రాజ్యాంగ విలువలు ఏమిటి అని వాళ్ళు రోజు ఎడుతూ ఉంటారు. మనకు తెలీదా? అందరికీ తెలుసు. మీ వ్యూవర్స్ కూడా గుండె మీద చేసుకుని ఎవరు వాళ్ళు ఆలోచిస్తే రాజ్యాంగ విలువల వల్ల మాకు నష్టం జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎవరో, రాజ్యాంగం వల్లనే మేము నిలబడ్డాం అనుకునే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, క్లియర్గా తెలుసు. రాజ్యాంగం ఇప్పుడు ఇవాళ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆ రోడ్ల మీద జరిగేటువంటి విష ప్రచారాలనే పార్లమెంటుకు కూడా తీసుకొచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఖర్గే గారి స్పీచ్ విన్న తర్వాత ఇంక దాని మీద పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఖర్గే గారు స్పీచ్ విన్న తర్వాత ఇంకేముంది, అందులో చక్కగా మొత్తం విడమర్చి చెప్పారు. చాలా సింపుల్గా ఏంటంటే మనం ఒక సమాజంగా ఏ విలువలతో బతుకుదాం? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయము, ఈ విలువలతో బతుకుదామా, వేరే విలువలతో బతుకుదామా? అంతే. ఇవాళ మనకి రాజ్యాంగ విలువల ప్రకారం నడవాలి. ఇప్పుడు వారు రామాంజనేయులు గారు చెప్పినట్టు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం చాలా. ఎందుకంటే ప్రపంచంలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కానీ అనేక మనకంటే చాలా పాత నుంచి, మనకంటే ముందు నుంచి డెమోక్రసీస్గా ఉన్నటువంటి కంట్రీస్ కానీ మనం సక్సెస్ అవుతాం అనుకోవాలి. వాళ్ళంతా అయిపోయింది, ఇది ఇండియా సక్సెస్ కాదు, ఇది ఒక కంట్రీగా నిలబడలేదు అనుకున్నారు. వాళ్ళందరినీ తప్పని రుజువు చేస్తూ అదే సమయంలో ప్రగతి పదంలో దూసుకెళ్తూ భారతదేశం ప్రూవ్ చేసింది. అది భారత రాజ్యాంగం మీద గ్రేటెస్ట్ టెస్టిమోనీ. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే రాజ్యాంగము అనేది ఎందుకుంది, అసలు ఎందుకు దీని గురించి చర్చ వస్తుంది అనేది చూసుకుంటే, ఇప్పుడు 2001లోనే అప్పుడు సుభాష్ కశ్యప్ గారి నాయకత్వంలో ఒక కమిటీ కూడా వేసి రాజ్యాంగ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రివ్యూ చేసే కమిటీ. వాళ్ళు చక్కగా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. అది బీజేపీ ప్రభుత్వంలోనే జరిగింది. సో అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. అనేకమైన కేస్ స్టడీస్ ఉన్నాయి సుప్రీంకోర్టుల్లో, రాజ్యాంగపరమైన అంశాలు వచ్చి రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. చాలా క్లియర్గా ఉంది. ఇంకా కొంతమంది వచ్చి చాలా చాలా బిలో ద బెల్ట్ అనమాట, అసలు తెలిసి తెలియని మాటలు 100 సార్లు మార్చారు. ఏమిటి తెలుసు వీళ్ళకి? ఏం మార్చారు? భారతదేశంలోకి అనేక రాష్ట్రాలను ఇంక్లూడ్ చేసుకున్నారు, అనేక ప్రాంతాలని బౌండరీస్ మారినాయి, వాటిలన్నిటికీ రాజ్యాంగం మార్చాల్సి వచ్చింది, మార్చుకున్నాము. పంజాబ్లో దురదృష్టవశాత్తు పంజాబ్లోను కాశ్మీర్లోను టెర్రరిజంకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ చేయడానికి అనేక సార్లు పొడిగించాల్సి వచ్చింది. ఇట్లా ఊరికే అనడం 100 సార్లు మార్చారు, ఏమిటి రాజ్యాంగం అని మాట్లాడే వాళ్ళే ఇవాళ బీజేపీ సపోర్టర్స్. వాళ్ళే పైకి వేరే కబుర్లు చెప్తుంటారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రాజ్యాంగాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నారా? ఎమర్జెన్సీ ప్రకటించి ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నారా? లేదు, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు భారతదేశం అనేది సమ్మిళిత సంఘం, ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించాలా, లేదు భవిష్యత్తులో వాళ్ళ విధానాల్ని అవలంబించే విధంగా రూపొందించాలా? వెరీ సింపుల్ అండి. రాజ్యాంగము ఏ లైన్తో స్టార్ట్ అవుతుంది? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీ గేవ్ టు అవర్ సెల్వ్స్. అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకే పార్టీ కాదు, భారత ప్రజలు మేము చట్ట ప్రకారం నిర్మించుకొని మాకు మేము ఇచ్చుకున్నాము. అది రాజ్యాంగం. అందులో పాలు పంచుకొని వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళని కూడా కలుపుకొని పోయి మెల్లిగా రాజ్యాంగం పరిధిలోకి తీసుకుని రావడం అనేది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. ఇబ్బంది. ఓకే. సెకండ్, ఇప్పుడు వీళ్ళు మార్చారు అంటే ఎస్, ఎమర్జెన్సీ ఒక తప్పు ఒప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు. రైట్, ఎమర్జెన్సీ విధించడం అనేది ఒక తప్పు. దానికి అనేక యాంగిల్స్, అనేక చర్చలు ఉన్నా, దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఆ తప్పును స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్రజలే కాంగ్రెస్ పార్టీని తీసి పక్కన పడేశారు, ఆ ప్రజలే తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. సో ఆ చర్చ. సెకండ్, ఆర్టికల్ 356ని
ఎక్కువ సార్లు దురుపయోగం చేసిందనే అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వాస్తవం ఒక కాంగ్రెస్ వాడిగా కూడా నేను ఒప్పుకుంటాను. ఎస్, ఆ రోజుల్లో దురుపయోగం జరిగిన మాట వాస్తవం, తప్పు, అది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. థర్డ్, వాళ్ళ ఇష్టానికి ఎవ్వరూ మార్చుకోలేదండి. మేజర్ చేంజ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. రాజ్యాంగ సవరణ జరిగింది. 42వ సవరణ అతిపెద్ద సవరణ. దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి అపభ్రంశాలన్నింటినీ కూడా 44వ సవరణలో తీసి పారేశారు. అది మళ్ళీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ 42nd అమెండ్మెంట్ క్లియర్ అయిపోయింది 44 అమెండ్మెంట్ తర్వాత. సో ఇవాళ మనం మాట్లాడాల్సింది నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మొన్న బీజేపీ ఏం చేసింది, అది కాదండి. ఇవాళ మన సమాజానికి దిక్సూచిగా రాజ్యాంగ విలువలు ఉన్నాయా, వేరే ఏదైనా విలువలను తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? అది పాయింట్. రాజ్యాంగ విలువల ద్వారా సమాజాన్ని నిర్మిస్తున్నామా, లేదు మాకు ఇంకా వేరే విలువలు వేరేవేవో ఉన్నాయి, ఇదంతా ఈ రాజ్యాంగం కాదు, ఇది వెస్ట్రన్ ఫిలాసఫీ అని చెప్తున్న వాళ్ళ మాటల ప్రకారం వెళ్తున్నామా? అది చర్చకి రావాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటు అభిషేక్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నమస్తే అభిషేక్ గారు. అభిషేక్ గారు, స్వాతంత్ర సంగ్రామంలో భాగస్వామ్యం కాని బీజేపీ చరిత్రను తప్పుదారి పట్టించేందుకే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. అభిషేక్ గారు మ్యూట్లో ఉంటారు. ఎస్, అన్మ్యూట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ అనేది 1985 డిసెంబర్ 28 రోజు ఏఓ హ్యూమ్ అనే ఒక 1885 28 డిసెంబర్, అది కూడా ఒక భారతీయుడి చే ఫామ్ చేయబడని పార్టీ, ఒక విదేశీ సంస్థ, విదేశీ మూలాలు ఉన్న సంస్థ. భారతీయ జనతా పార్టీ అనేది 1980లో అయినప్పటికీ అంతకుముందు జనతా పార్టీలో బీజేపీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ అన్నది విలీనం అవ్వడం జరిగిందండి. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫామ్ అయిన పార్టీలో అతి కొత్త పార్టీల్లోంచి జనసంఘ్, భారతదేశ రాజ్యాంగము, తగిన విలువలు, అప్పుడుండే చట్టాల పరిధిలోంచి ఉద్భవించిన భారతీయ జనసంఘ్, భారతీయ మూలాలు, భారతీయ సాంస్కృతిక మూలాలు, సామాజిక మూలాలు ఉన్న పార్టీ అండి. విదేశీయుల అవసరార్థము వారు భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, పొలిటికల్ డిస్కోర్స్ కంట్రోల్ చేయడం కోసము పెట్టిన పపెట్ ఆర్గనైజేషన్ కాదు. వారితో మాకు పోలిక పొంతన అన్నది ఉండదండి. ఖచ్చితంగా కూడా రాష్ట్ర కార్యంలో ఎప్పుడైనా కూడా బీజేపీ కానివ్వండి, బీజేపీ అనుబంధ సంస్థలు ఎప్పుడైనా కూడా ఉన్నారు. 1925లో ఫామ్ అయిన ఆర్ఎస్ఎస్ సంస్థకి సపరేట్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. ఆ చర్చపై పూర్తి ఫ్యాక్ట్స్ వారి గురించి నేను వకాలత్ తీసుకోవడానికి వీలు ఉండదండి. ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్ ని పిలిచి ఉంటే ఇంకా బాగుండేదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ స్పీకర్గా, రిప్రజెంటేటివ్గా ఒక లిమిటెడ్గా నేను వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడడానికి ఉంటుంది. డెఫినెట్లీ బీజేపీ అన్నది ఆర్ఎస్ఎస్ నుండి కూడా స్ఫూర్తి పొందింది. జాతీయవాద సాంస్కృతిక నేషన్, కల్చరల్ నేషన్ ఐడెంటిటీ అన్న దాంట్లోంచి బీజేపీ రూట్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇండియన్స్ కాబట్టి, ఫారెన్ పార్టీ కాదు కాబట్టి, చేపట్ట పార్టీ కాదు కాబట్టి. మాట్లాడకండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడచ్చు, మాట్లాడినప్పుడు కూడా మేము మాట్లాడచ్చు. కాదండి, మాట్లాడొచ్చండి. మేము ఇండియన్స్ కాదా? మీరు చెప్పాలి, మీరు ఇండియన్స్ కాదా? సోనియా గాంధీ గారు ఇండియనా? సోనియా గాంధీ గారు ఇండియనా? ఎందుకు కాదు? వచ్చి సెటిల్ అయిన వాళ్ళండి. ఎందుకు కాదండి? వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కదా. ఎవరు ఇండియన్స్? మీరు ఇస్తారా సర్టిఫికెట్? అవసరాలకి భారతీయ వాళ్ళు వీళ్ళు. భారతదేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు చెప్పండి. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు అలా అంటే ఇప్పుడు అభిషేక్ గారు ఓకే, ఇప్పుడు సోనియా ఇండియానా అని అంటున్నారు, ఇండియన్ కాదని అంటున్నారు. మరి భారతదేశంలో అన్ని మతాలు, కులాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మూలాలే అవి, అందరూ ఉన్నారు కదా. అలాంటప్పుడు భారతదేశం ఏంటి? ఇప్పటి వరకు ఎప్పుడైనా వాళ్ళు చేసేది అదే. మీరెవరండి? నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగేది అదే. ఈ బ్రాహ్మణికల్ మనువాద ఆలోచనలు పక్కన పెట్టండి సార్. రాహుల్ గాంధీ గారు కూడా బ్రాహ్మణి అంటారు కదా, మరి జనేవ్ గారి బ్రాహ్మణి అని వారిని అంటున్నారా మీరు? రాహుల్ గాంధీ అంటున్నారా? ఎవరినైనా అంటామండి. మనువాద రాజీవ్ గాంధీ గారిని అంటున్నారా?
పండిత్ అని పేరులో పెట్టుకొని బ్రాహ్మణవాదం చాటుకుంది. అవునండి. జవహర్లాల్ నెహ్రూ మరి వారిని అంటున్నారా? అవునవును పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని అంటున్నారా? అంటున్నామండి. వారి గురించి ఏనండి అయితే అనండి. బ్రాహ్మణవాదం గురించి మాట్లాడండి. తప్పకుండా అంటామండి, అందరినీ అంటాము, పండితుడు అందరినీ అంటామండి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకునే ఈ పండితుడు, దేశము జనేవుదారి బ్రాహ్మణ్ అని చెప్పుకునే మాది. రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణులే, మరి వాళ్ళని కూడా కించపరుస్తున్నారా? ఈ దేశం బ్రాహ్మణవాదం మాది. ద్వారా. ఈ దేశం మాదండి. ఎవరిది? మాది, ప్రజలది. ఎవరిది? ఇటలీ వాళ్ళదా? ఎవరిది? ఇటలీ వాళ్ళది. అందరిది శ్యాంప్రసాద్ గారు. ఇటలీ వాళ్ళని చూసి కాకి నిక్కర్లు, టోపీలు, ఇటలీ వాళ్ళదే. ఇటలీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి ఆ మాట. ఇటలీ వాళ్ళదే. ఇటలీ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ముస్సోల్ని దగ్గర కాకి నిక్కరు, టోపీ, కాపీ కొట్టుకొచ్చిన ఆర్ఎస్ఎస్ అడగండి ఆ మాట. మమ్మల్ని అడగండి. ఆర్ఎస్ఎస్ అడగండి, పిలవండి. అడగండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాకి టోపీ ఆర్ఎస్ఎస్ లో నిక్కర్ ఎప్పుడు నుండి ఉందో చూడండి. అవునండి. ముసలిని ఉద్భవం ఎప్పుడైందో కూడా చూసుకోండి. మీరు చూడండి. రైట్ రైట్. అభిషేక్ గారు నేను చెప్తా. అభిషేక్ గారు అనేది ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాలి. అదే అభిషేక్ గారు, మీకు చరిత్ర తెలీదు, చరిత్ర తెలీదు. నేను బీజేపీ పాయింట్ ఉంటే బీజేపీ గురించి మాట్లాడండి. ఇంట్లో కూర్చోండి. ఎందుకు కూర్చుంటావు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని అభిషేక్ గారు చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఆట చేతగాక మధ్యలో కొట్టినట్టు లేని ఆర్ఎస్ఎస్ గురించి చేస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావన ఎందుకు? ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధులు ఇక్కడ ఉన్నారా? రైట్. ఓకే అభిషేక్ గారు ఓకే. ఇప్పుడు పాయింట్ అది కాదు. అభిషేక్ గారు మాట్లాడండి. మీరు చెప్పండి. మాట్లాడండి. శ్యాంప్రసాద్ గారు సోనియా గాంధీ గురించి చెప్పచేతగాక ఇలా మాట్లాడుతున్నారు. ఓకే. ఇండియన్సా, ఇటలీని ఇవన్నీ వదిలేద్దాం. ముందు పాయింట్ కొద్దాం. అంటే ఇప్పుడు జాతీయ జెండాని కూడా, రాజ్యాంగాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. అదే బాటలోనే బీజేపీ వెళ్తోంది. అభిషేక్ గారు అండ్ కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారని ఇవాళ దుయ్యబట్టారు కదా ఆర్థిక మంత్రి. ఖచ్చితంగా రాజ్యాంగంలో నెహ్రూ గారి హయాం నుండి కూడా ఆర్టికల్ 1ని కూడా ఎన్నో విధాలుగా దురుపయోగించిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశం వెనుకబడ్డానికి రాజ్యాంగ సవరణలు కానీ, రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని కానీ, రాజకీయ అధికార కేంద్రీకృతం కోసము కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చరిత్రలో చేసిన పాపాలని వారి అధికార ప్రతినిధి స్వయంగా 42వ అమెండ్మెంట్ గురించి ప్రస్తావించారు. 44లో అది సవరించబడింది అని కూడా చాలా తేలిగ్గా చెప్పారు. 44లో సవరించబడడం కోసము చేసింది బీజేపీ, అప్పుడు మాతృ సంస్థలాగా ఉన్న జనతా పార్టీ. సో ఆ సవరణ తీసుకొచ్చి వారు చేసిన చారిత్రక తప్పిదాన్ని కరెక్ట్ చేసింది కూడా మేమే. అండ్ అది ఇలా కేవలం అసలు పార్లమెంట్లో పాస్ చేయగానే అవ్వలేదండి. ఎన్నో నెలలు డెమోక్రసీని కాపాడడం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తప్పించుకొని వారి ప్రాణాలు కాపాడుకొని ఒక రాజకీయ సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజలని చైతన్యవంతులను చేసి ఇందిరాగాంధీ కొమ్ములు వంచి ఎలక్షన్లో తనని ఓడగొట్టి తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం 44వ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి వారి చారిత్రక తప్పిదమైన 42nd అమెండ్మెంట్ని తిరిగి రాయటం జరిగింది. వారు చెప్పినట్టుగా అంత తేలికమైనది కాదు. ఎంతో మంది ప్రజానాయకులు, సామాజిక కార్యకర్తలు ఎమర్జెన్సీలో ఎన్ని నెలలు జైల్లో శిక్షలు, చిత్రవదలు అనుభవించారో, ప్రాణత్యాగాలు చేశారో, ఆస్తులు పోగొట్టుకున్నారో, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయిన కుటుంబాలు, వారి ఇందిరాగాంధీ యొక్క నిరంకుశ పాలన కింద నలిగిపోయిన జీవితాలు, కథలు ఎన్నో ఉన్నాయి. వారి త్యాగాలని, ఆ టైంలో భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వారి త్యాగాలను మనం కేవలం ఇలా జరిగింది అని చిన్నబుచ్చకూడదు. చరిత్ర చాలా లోతైంది, కానీ దాన్ని కన్వీనియంట్గా మన అవసరాల కోసం తేలిగ్గా చెప్పకూడదు. 44వ అమెండ్మెంట్ తీసుకురావడం కోసము అనేక మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగధనులందరినీ కూడా మనం ఇవాళ స్మరించుకోవాలి. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డము, భారత ప్రజాస్వామ్యం ఇవాళ ఉంది చెక్కు చెదరకుండా అంటే దానికి స్ట్రాంగెస్ట్ రీజన్ ఆ రోజు సామాన్యులు, రాజకీయ అనుభవం లేని పెద్ద పెద్ద కుటుంబాల నుండి రాని సామాన్యులు ఎందరో కలిసి జనతా పార్టీ అంబ్రెల్లా కింద వచ్చి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేకమైన అమెండ్మెంట్స్ని కానివ్వండి, చట్టాలను కానివ్వండి, ప్రభుత్వాన్ని కానీ కూలదోసి నిర్మించుకున్న ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం.
తీసుకొచ్చిన 44 అమెండ్మెంట్ దీనికి ఇంత చరిత్ర ఉంది. అదేదో అది కూడా వాళ్ళే చేసి మార్పు చేశారన్నంత తేలిగ్గా చెప్పడం మాత్రం తప్పు. అది వాళ్ళ పొరపాటుని కరెక్ట్ చేసింది. అది ఆ క్రెడిట్ ఎవరికి చెందాలో కూడా వారే చెప్పాలి. అది కూడా కాంగ్రెస్ వాదులేనండి. మొరార్జీ దేశాయ్ గారు కాంగ్రెస్ వాదులే. శ్రీదేవి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో నుంచి ఉన్నారు? వచ్చిన ఆయనే కదా. కాంగ్రెస్ నుండి బయటికి ఎందుకు వచ్చారు? విశ్లేషకుల అభిప్రాయం విందాం. ఓకే శ్రీదేవి గారు ఎస్ భారత రాజ్యాంగాన్ని రచించటంలో కీలక భూమిక పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని భారత రాజ్యాంగం గురించి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో పటిష్టంగా ఉండబోతుంది, ఇది మంచిగానా చెడుగానే అనేటువంటి అంశాల మీద ప్రస్తావన చేసినప్పుడు, భారత రాజ్యాంగం అనేటువంటిది భారత ప్రజల యొక్క ఇక్కడ ఉండేటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడింది. దీన్ని అమలు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మంచి వాళ్ళు అమలు చేస్తే ఇది మంచిగా మనకి కనపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమలు చేసేటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉన్నప్పుడు లేదా పాలకులుగా అప్పుడు ఇది మనకి చెడ్డగా కనపడేటువంటి అవకాశం ఉంటుంది అని. ఇక్కడ భారత రాజ్యాంగం అనేటువంటిది భారత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినట్టు. ఈ భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు అమలు చేసేటువంటి ప్రభుత్వాల విషయంలో ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ జరిగినటువంటి తప్పు, దాన్ని 44వ రాజ్యాంగ సవరణలో చేసినటువంటి సవరణ, ఈ రెండు కూడా ఆ రోజున రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలుగానే ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారాగా అప్పుడు ఎమర్జెన్సీ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రాజకీయంగా భారీ మూల్యాన్ని చవి చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు. ఆ తర్వాత అందుకే కదా జనతా ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితులు. దాని తర్వాతే 44వ రాజ్యాంగ సవరణ. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రాజ్యాంగ సవరణలు అనేటువంటిది తప్పు కాదు. రాజ్యాంగ సవరణలు చేయటమే తప్పు. కాంగ్రెస్ పార్టీ 100 చేసిన ఇప్పుడు మరి బీజేపీ ప్రభుత్వము కొన్ని రాజ్యాంగ సవరణలకు ముందుకెళ్తుంది. ఇది రాజకీయపరమైన నిర్ణయమే. సపోజ్ రేపు భవిష్యత్తులో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలోనే రేపో మాపో జేపీసీకి పెడతారు, లేదా పార్లమెంట్ లో కూడా చర్చకు రావచ్చు. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళ నివేదికని, నిపుణులు ఇచ్చినటువంటి నివేదికని ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసంగా 6-7 రాజ్యాంగ సవరణలు చేసేటువంటి పరిస్థితి పార్లమెంట్ లో ఇంకా ఎన్నైనా జరగవచ్చు. ఇవాళ ఇలాంటి జరిగేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు రక్షణ కవచంగా వాడుకునేటువంటి అంశం ఏంటంటే, మీరు అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాలంలో 123 రాజ్యాంగ సవరణలు జరిగాయి కాబట్టి మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో జరిగే రాజ్యాంగ సవరణలే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇది మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఆ రోజున చేశారు అనేటువంటి దాని మీద అప్పుడు నెహ్రూ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి 1-2 ఇష్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా ఈ డిబేట్ లో ఎమర్జెన్సీ అనేటువంటిది ఖచ్చితంగా బ్లాక్ మార్క్ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి భారత డెమోక్రసీకి సంబంధించినటువంటి విషయంలో ఇది కాంగ్రెస్ కూడా అంగీకరిస్తున్నటువంటి అంశం. ఆ రోజున దాన్ని ఆయుధంగా వాడుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజున తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసేటువంటి దీని మీద కూడా ఇప్పుడు జరిగే రాజ్యాంగ సవరణల విషయంలో కూడా ఇంతకు ముందు జరిగిన రాజ్యాంగ సవరణలైనా అది రాజ్యాంగ పరమైనటువంటి అంశాలను రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అంశాలు ఒకటి, రెండవది ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు ఆలోచనలు మార్చేటువంటి అంశం ఒకటి. మాత్రం నిజం, ఎక్కువ సవరణ జరిగింది రాజకీయ పరమైనటువంటి అంశాల మీద జరిగాయి. కొన్ని సవరణలు కొన్ని చట్టాలు మన రాజ్యాంగ పరంగా సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రావచ్చు. ఇప్పుడు ఆర్టీఐకి సంబంధించినటువంటి 2005కు సంబంధించినటువంటి వచ్చినటువంటి చట్టము అది ల్యాండ్ మార్క్ చట్టానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో సంబంధించినటువంటి దానికి అనుగుణంగానే వచ్చినటువంటిది. అదే విధంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ డెసిషన్స్ అండి. అలాగని బీజేపీ ఏదో వీళ్ళు పరిపాలన వీళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కాదని అనటం లేదు. ఇక్కడ రాజ్యాంగ సవరణే తప్పనేటువంటి పాయింట్ కాదు. మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడే ఆర్టికల్ 368 ప్రకారంగా మన రాజ్యాంగ సవరణలు ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి పూర్తి స్థాయి బలం పార్లమెంట్ లోకి సంబంధించినటువంటి కొన్ని చట్టాలను మార్చుకోవాలి అంటే పూర్తి స్థాయి బలం ఉండాలి, లేదంటే సాధారణమైనటువంటి బలంతో కూడా మార్చుకోవచ్చు. అన్ని మనము రాసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పార్లమెంట్ లో రేపొద్దున జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు జరగాలి అనేటువంటి పరిస్థితిలో రాజ్యాంగ సవరణలకి
బలమైనటువంటి అంటే పార్లమెంట్ లో 2/3 సంబంధించినటువంటి వాళ్ళ అటెండెన్స్, దాంట్లో సగం మంది ఆమోదించాల్సినటువంటి పరిస్థితులు, అదేవిధంగా అసెంబ్లీలకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో సగానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఆమోదం తెలియజేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవేంటి ఎలాగా బీజేపీ అధిగమిస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం అధిగమిస్తుంది రేపొద్దున భవిష్యత్తులో చూడాలి. కానీ సవరణలు చేయటమే తప్పు, లేకపోతే రాజ్యాంగ సవరణల విషయంలో, లేకపోతే రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ అన్ని తప్పులు చేసింది, లేకపోతే ఇప్పుడు బీజేపీ రాజ్యాంగం మొత్తాన్ని కూడా సమూలంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశాల వేదికగా చర్చ జరిపేటువంటి ప్రయత్నం అయితే జరుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి నా అభిప్రాయం. ఇద్దరూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజల కోణంలో చర్చ జరగాలి. 75 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నిజంగా ఆ రోజున రాజ్యాంగ సభ కూర్చొని సంవత్సరాల పాటు మేధోమథనం చేసి మన భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ప్రజలకు సంబంధించి ప్రజలు తరపున రాసుకున్నటువంటి రాజ్యాంగం, సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ఇప్పుడు ఖచ్చితంగా అమలవుతుందా లేదా, ఇంకా ఏమైనా ప్రజల కోణంలో మార్పులు జరగాల అనేటువంటిది మాత్రం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్లో అనేటువంటిది ప్రజలు కోరుకున్నటువంటి అంశం. ఓకే, శ్యాంప్రసాద్ గారు, అసలు మీరు ఎందుకు ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? కారణం ఏంటి వ్యతిరేకించడానికి? ఒక్కటండి, కృష్ణాంజనేయులు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన చెప్పింది కరెక్ట్. ఈ చర్చ రాజ్యాంగం ఈ ప్రజలకి ఇచ్చిన హక్కులు ప్రజలకు అందుతున్నాయా, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం పరిడవిల్లుతున్నాయా ఈ దేశంలో, ఈ వ్యవస్థలు వాటికి అనుకూలంగా పనిచేస్తున్నాయా లేదా అనే చర్చ జరగాల్సిన అవసరం. రాజకీయపరమైన చర్చ జరగడం సరిపోదు, ఇది జరగాలి. సెకండ్, ఇంకొకటి ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారిని అడిగారు, మీరు సవరణలకి ఇంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు, కొంచెం టైట్ చేసి ఉండొచ్చు కదా రాజ్యాంగాన్ని. ఆయన ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు. నేను ముందు అందరి కోసము నేను ఇప్పుడే ఆలోచించి ఈ సభలో ఉన్న సభ్యులే డిసైడ్ చేయలేము, నాకు నమ్మకం ఉంది, ముందు తరాల మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు అవసరమైనట్టు వాళ్ళు సవరించుకోగలుగుతారు, నేను కేవలం మౌలికమైన విలువలు మాత్రమే ఇక్కడ పెట్టి ముందు తరాలను నమ్ముతున్నాను అని చెప్పారు డాక్టర్ అంబేద్కర్. ఓకే, సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ఫస్ట్ పాయింట్. సో సవరణలు ఎన్నైనాయి అనేది చాలా చీప్ టాక్ లేండి, అది తీసేయండి, అసలు టాపిక్కే కాదు. సవరణలు ఇంకొక 100 సార్లు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ కామా తీసి అక్కడ కామా పెట్టుకుంటాం, ఏమవుతుందండి, అది పెద్ద సమస్య కాదు. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారని మీరే అంటున్నారు. అంబేద్కర్ గారు చెప్పారు నెక్స్ట్ తరాలు వాళ్ళ మౌలిక అవసరాలకు తగ్గట్టుగా ఎలా ఉండాలో వాళ్ళు మార్చుకుంటారు అని. మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా మార్చుకున్నారో వాటిని మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అలాగే మార్చాలనుకుంటున్నారు కదా, దానికి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఒక్క నిమిషం, ఎవరు వ్యతిరేకం, మా గవర్నమెంట్ లేదు, బీజేపీ గవర్నమెంట్ లేదండి, ఎప్పుడు కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అంతే. అప్పుడు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, ఇదే బీజేపీ వాళ్ళ ప్రభుత్వం, మాది కాదా, మాకు కాదా ప్రధానమంత్రి ఆయన అందరికి, మరి ఇదేంటి, ఇది మా ప్రభుత్వం కదా, మన ప్రభుత్వం, ప్రజలు మేము అందుకే వాళ్ళ క్వశ్చన్లు అడుగుతాం, అది వేరే ప్రభుత్వం అయింది పాకిస్తాన్కి. ఓకే, ఇప్పుడు మౌలిక విలువలకు మీరు అన్నట్టుగానే ఆ విలువలకు తగ్గట్టుగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు మారుస్తున్నారని అనుకోవచ్చు కదా. ప్రజల అవసరాలకి తగ్గట్టుగా కాదు, ప్రజల అవసరాలంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అని ఉంది కదా ప్రియాంబుల్లో, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ప్రజల అవసరాలకు తగ్గట్టు మార్పులు. వాటి కోసము విద్యా హక్కు చట్టము, ఆహార భద్రత చట్టము తీసుకొస్తే అది ప్రజల అవసరాల కోసం చేసినట్టు. ఈ జమిలి ఎన్నికలు, ఈ నోట్ల రద్దు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా ఇది ప్రజల అవసరాల కోసం కాదండి. వీళ్ళు ప్రచార పటోటా ఏముంది అక్కడ, జమిలి ఎన్నికలు ఏమిటి అసలు, ఏమన్నా అర్థం పర్థం ఉంది అందులో, దానికి 18 సవరణలు చేస్తారంట. జమిలి ఎన్నికలు అయితే ఏమైంది, మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇంకో గవర్నమెంట్ పడిపోతే, ఇప్పుడు 1967 వరకు జమిలి ఎన్నికలేగా, తర్వాతగా మారింది. థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీస్. ఎలక్షన్లకు అయ్యే ఖర్చు గురించి ఎందుకండి అంత ఇబ్బంది పడిపోతున్నాం? అయ్యో, సీప్లేన్లో ప్రధానమంత్రి గారు అలా విహారానికి వెళ్తే 3 కోట్లు ఖర్చు అవుతుంది, అదో లెక్కనా అండి? డబ్బుల గురించి అవన్నీ కాదండి. అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ అనేది ఒక న్యూసెన్స్ అనే ఐడియా ప్రజల మైండ్లో పెడుతున్నారు. ఎలక్షన్ న్యూసెన్స్ ఏంటి, మాటికి ఎలక్షన్లు వస్తున్నాయి, తీసేద్దాం. మీకు అర్థమవుతుందా కింద నుంచి ఐడియా ఏంటని? సో ఎలక్షన్ అనేది బ్యాడ్ అని చేసేసుకుంటే చక్కగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసేసి ఒక ఫైన్ మార్నింగ్
ఇక రాచరిక వ్యవస్థ పెట్టుకొని రాజు ప్రజలు వ్యవస్థ కావాలి వీళ్ళకి. మనకేమో ప్రభుత్వము పౌరులు, మనకు కావాల్సిన వ్యవస్థ అది. వీళ్ళకి ప్రజా వ్యవస్థ కావాలండి. ఆర్ఎస్ఎస్ వీళ్ళ థింకింగ్ అంతా వాళ్ళు అట్లనే అదే డైరెక్షన్లో పోతారు. ముందుగా ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల్ని ఒక న్యూసెన్స్గా చూపించాలి కాబట్టి మాటికి ఎన్నికలు వస్తున్నాయి, ఖర్చు ఎక్కువైపోతుంది, తీసేద్దాం, ఇవన్నీ మాటలు చెప్తారన్నమాట. ఇది ఒక విచిత్రమైన విష ప్రచారం. శ్యాంప్రసాద్ గారు, ఓకే, అభిషేక్ గారు, వారి ఇమాజినేషన్ అండ్ ఫ్యాంటసీస్ చాలా విచిత్రంగా ఉన్నాయండి. 5 ఏళ్లకు ఒకసారి జరిగినా, జమిలిగా జరిగినా, విడివిడిగా జరిగినా కూడా ఎలక్షనే జరుగుతుంది. ఎల్లవేళలా ఎలక్షన్ల మూడ్లో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలకి వెనక ముందు అవ్వకుండా, మెషినరీ మొత్తం ఎప్పుడు ఎలక్షన్ల నిర్వహణలోనే బిజీ అవ్వకుండా, పాలనపై, అందులోనూ సుపరిపాలనపై దృష్టి సారించాలని, ప్రజలకి పాలన అందించాలి. కానీ ఎంతసేపు అసలు ఎవరు పాలించాలి అన్న నిర్ణయాలు తీసుకోవడానికే మన రిసోర్సెస్ కానివ్వండి, సమయం కానివ్వండి, శక్తి ఆలోచనలు కానివ్వండి, ఇవన్నిటినీ మనము వ్యయంగా, అంటే ఊరికే ఖర్చు దుబారా చేయకుండా వాటిని మంచి కాంప్రిహెన్సివ్ విధానంగా అరేంజ్ చేసుకోవడం కోసము మేము నమ్మిన ఒక ప్యాటర్న్ని, మేము నమ్మిన ఒక పాలసీని రూపొందిస్తున్నాము. దానికి ప్రజా ఆమోదం ఉంటే కనుక అది ముందుకెళ్తుంది. ప్రజా ఆమోదం ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా అది ముందుకెళ్తుంది అని నమ్ముతున్నాము. ఇంకొకటి, ఇందాక విశ్లేషకుడు గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి అంటే, ఇక్కడ సభల్లో మాట్లాడేది ప్రజాప్రతినిధులు అండి, కేవలం పార్టీ ప్రతినిధులు కాదు. విశ్లేషకులు అంటే వీరిని అని ఒకరి పేరుతో అనట్లేదండి. క్షేత్రస్థాయి నుండి రాజకీయ పార్టీలకి, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇలా అన్ని స్థాయిల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి ప్రజా ఆశీర్వాదం పొందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ కొంచెం సంఖ్య తక్కువ ఉండొచ్చు, మాకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అందుకే ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము. కానీ 2 పార్టీలైనా ఇతర పార్టీలైనా కూడా ప్రజలు ఎన్నుకోబడే వ్యక్తులు, ప్రజలతో దైనందినం డే టు డే ఇంటరాక్షన్లో ఉండే వ్యక్తులు, వాళ్ళ అభిప్రాయాలు, కష్టాలు, సుఖాలు అన్నింటిలో పాల్గొనే వాళ్ళే అక్కడ వచ్చి మాట్లాడేది. అక్కడ ఊరికే ఏదో పేపర్ చదివి, ఏదో పుస్తకాలు చదివిన ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ రారండి. ప్రజల అవసరాలు, ప్రజల మనోభీష్టాన్ని తెలియజేయడానికి మనం ఏర్పరచుకున్న ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక వ్యవస్థే కదండి చట్టసభలు అనేది. అన్నిటికీ మనం రోడ్డుపై వెళ్ళి మైక్ పెట్టి అన్ని అడగలేము కదా, ప్రతి దాని కోసం ఓటింగ్. కానీ అది రాజకీయ కోణంలో వెళ్తుంది అనేది మొదట్లో కృష్ణాంజలి గారు అదే మాట్లాడారు. భారత రాజ్యాంగం అనేది ప్రజలకు సంబంధించి, ప్రజల గురించి మాట్లాడాలి. కానీ 2 పార్టీలు కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు రాజకీయంగా వాటిని మలుచుకుంటున్నారని అంటున్నారు ఆయన. ఖచ్చితంగా కూడా ఒక పార్టీ అన్నప్పుడు వారికి ఒక సిద్ధాంతము, ఒక దృష్టికోణము, ప్రపంచాన్ని, సమాజాన్ని, పాలసీస్ని, అన్ని నిర్ణయాలని కూడా చూసే ఒక దృష్టికోణం అన్నది ఉంటుంది. ఆ దృష్టికోణం ప్రకారం వారు మాట్లాడితే అది రాజకీయం అని వాళ్ళు అనొచ్చు. కానీ డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్ ఆపరేట్ విత్ దేర్ స్టాండ్ పాయింట్, దేర్ వ్యూ ఆఫ్ ది వరల్డ్. ఒక వరల్డ్ వ్యూ అన్నది ఉంటుంది. దాన్ని ఐడియాలజీ అని అంటారు, పొలిటికల్ ఫిలాసఫీ అంటారు. వాటి ద్వారానే మనం సమాజాన్ని అన్నది, ప్రజల్ని అన్నది చూస్తూ ఉంటాము, దానిపై చర్చిస్తాము. ఇతర పార్టీలు కూడా సజెషన్స్ ఇస్తాయి. అందులో కరెక్ట్గా అనిపించిన సజెషన్స్ని పొందుపరుస్తారు, కరెక్ట్ అనిపించే వాటిని తిరస్కరిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అందరు కలిసి ఓట్ చేస్తారు. ఇదే కదా మన చట్టం, మన రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న వ్యవస్థ. వారు దానిపై చాలా మంచిగా చెప్పారు. 2/3 మెజారిటీ దేనికి కావాలి, సరళమైన వాటికి 50% మెజారిటీ కావాలి. కాన్స్టిట్యూషన్ పూర్తి స్థాయి అమెండ్మెంట్ కోసం 50%, 50% పైన రాష్ట్ర అసెంబ్లీలు వాటిని రాటిఫై చేయాలి, అంటే ఆమోదించాలి అని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. మేము నమ్మిన సిద్ధాంతం, మేము నమ్మిన విలువల్నే మా మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఎలక్షన్లప్పుడు చెప్పిన విషయాలని మేము అమలు చేస్తున్నాము. ఏది కూడా ఇవాళ రాత్రి కలగని రేపు పొద్దున తీసుకొచ్చి ఏర్పాటు చేసినవి ఏది కూడా లేదు. వీటిపై ఎన్నో చర్చలు అంతర్గతంగా కూడా జరిగి, వాటిపైన కమిటీల సిఫార్సులు కూడా తీసుకొని, వాటిపై అంతా డిబేట్ జరిగిన తర్వాతే ఈ చట్టాలు అనేది పారితం అవుతాయి. రాజ్యాంగం సూచించిన ప్రిస్క్రైబ్డ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారానే ఏ చట్టాలైనా పాస్ అవుతాయి. ప్రజా ఆమోదం పొందితేనే అవి నిలుస్తాయి. గతంలో కూడా సవరణలు చూసాము. నిలిచినవి ఉన్నాయి, నిలిచనివి ఉన్నాయి, ఆమోదింపబడ్డవి ఉన్నాయి, ఆమోదింపబడనివి ఉన్నాయి, ఆమోదింపబడి తిరిగి రాయబడ్డవి కూడా ఉన్నాయి.
సో ఖచ్చితంగా కూడా మన ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏంటంటే ప్రజలు కోరుకున్నది అవుతుంది కాబట్టి ప్రతినిధుల ద్వారా అది మాట్లాడబడుతుంది. సో విశ్లేషకుడు గారు నేను కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులను అంత తేలికగా తీసిపారేయొద్దండి. ఒక్కొక్కళ్ళు సుమారు 20 లక్షల 25 లక్షల మంది గొంతుకలు వాళ్ళు చెప్పే అభిప్రాయాలు వారి వారి నియోజకవర్గ ప్రజలవి, వారికి మ్యాండేట్ ఇచ్చిన ప్రజలవి. బట్ ఎందుకు అంటే ప్రమాదంలో పడిందన్న మాట ఎందుకు వచ్చింది? అసలు బీజేపీకి రాజ్యాంగం పట్ల గౌరవమే లేదు అని అన్నారు ఖర్గే, అండ్ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని అంటున్నారు. ఎందుకు ఆ మాట వచ్చింది? అది వాళ్ళు ఎందుకో వచ్చిందన్నది వాళ్ళే చెప్పాలి. ఎలక్షన్ వరకు చాలా రోజు అదే పాట, పొద్దున్నేస్తే కోడి గారు విశ్లేషకులు మాట్లాడాక మీ అభిప్రాయం చెప్పండి. పొద్దున లేవగానే కోడి కూయమని కూర్చున్నట్టుగా ఎలక్షన్ల వరకు రోజు రాజ్యాంగం అన్నారు. మళ్ళీ కొంచెం గొంతెండిపోయింది అనుకుంటా, కొన్ని రోజులు రిలాక్స్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు చట్టసభల్లో చర్చలు జరుగుతుంటే మళ్ళీ రాజ్యాంగం అంటున్నారు. మరి మధ్యలో 6 నెలలు రాజ్యాంగం పైన శ్రద్ధ తగ్గిందా? అభిప్రాయం ఎందుకు మారింది వారే తెలియజేయాలి. సార్, రాజ్యాంగం ప్రమాదంలో పడింది అంటే ప్రజలు కూడా ప్రమాదంలో పడ్డట్టేనా కృష్ణాంజనేయులు గారు? సో ఎవరికి ప్రమాదం కలిగిస్తున్నారు అనుకోవచ్చు? ఇక్కడ శ్రీదేవి గారు ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది అంటే ప్రజలు ప్రమాదంలో పడ్డట్టే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అంటే ఎవరు? ఇప్పుడు అభిషేక్ గారు చెప్పిన దాంట్లో 100% ఒక వాస్తవం అయితే ఉంది. ఒకటి ఏంటి అని అంటే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి వాళ్ళు పార్లమెంట్లో కానివ్వండి, లోక్సభ లేకపోతే రాజ్యసభ ఎక్కడైనా కానీ, లేకపోతే చట్టసభలు మీన్స్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు సంబంధించి శాసనసభ, ఇవన్నీ కూడా ద్వారాగా మాత్రమే మన నిర్ణయాలు ఉంటాయి. అంతే తప్ప మన ప్రజలంతా అభిప్రాయం తీసుకొని జరిగేటువంటి అంశం కాదు ఇక్కడ. కానీ ఆ ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలో ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా ఉండాలి అనేటువంటిది ఆకాంక్ష, అదొక్కటే. అయితే లేదా అనంటే మెజారిటీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా మనం భావిస్తున్నాం, ఇది ఒకటి. బీజేపీ, మీరు ఒక అంశాన్ని గమనించండి, బీజేపీ వైపు నుంచి వాళ్ళ దగ్గర దాపరికాలు ఇవ్వండి. వాళ్ళ ఎజెండా చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు ఇంతకు ముందు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఆర్టికల్ 370 రద్దు, వ్యవహారము అవన్నీ రద్దు చేసేసారు, అయిపోయింది. తర్వాత బాబ్రీ మసీద్ మేము అక్కడ రామ మందిరం కడతామనేది వాళ్ళ ఎజెండాలోనే పెట్టే, పొలిటికల్ ఎజెండాలో కూడా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైన అడ్డీలు చేశారు. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ కి సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళకి రేపొద్దున ఎజెండాలో ఉంది, రేపొద్దున ఇంకో దాన్ని కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ బలాన్ని సమీకరించుకొని మిగతా రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇవన్నీ కూడా బీజేపీ చేసే అంశాలన్నీ తప్పు, ప్రజలకు వ్యతిరేకం అని అంటే అందరూ మరి అలాంటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలి ఆ సంఖ్య రీత్యా, అప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఎదుర్కోగలదు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు తప్పు, ఇది ప్రజాస్వామికంగా అని కాంగ్రెస్ ప్రతినిధి అంటారు. బీజేపీ ప్రతినిధి ఏమన్నారు, మీ జమిలీ ఎన్నికలు ప్రజలకు అవసరము, మా నిర్ణయం ఇదే అని అన్నారు. ఇది ఎలా తెలిస్తే రేపొద్దున పార్లమెంట్ లో 15 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు జమిలీ ఎన్నికలకు అనుకూలము, లేక 12 పార్టీల వాళ్ళు వ్యతిరేకము. రేపొద్దున జమిలీ ఎన్నికలకు నిర్ణయం జరగాలి అని అంటే ఇది ఖచ్చితంగా 2/3 మెజార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ సభలో ఉండాలి, వాళ్ళు సగం మంది ఆమోదించాలి. ఇవన్నీ బలమైనటువంటి వాళ్ళ ఆమోదం మేరకు మాత్రమే జరిగింది. అయినా సరే బీజేపీ మరి వాళ్ళకు ఉన్నటువంటి బలం రీత్యా వాళ్ళ మిత్రులు, రహస్య మిత్రులను పెట్టుకున్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళని, వీళ్ళ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటి వాళ్ళు కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగానే ఈ 11 ఏళ్ల నుంచి అనేకమైనటువంటి కీలకమైనటువంటి బిల్లుల్ని ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ నేతృత్వంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మరి బీజేపీని అప్రజాస్వామికమైన చర్యలని అంటానికి ఎవరికి ఉంటుంది? రాజకీయంగా ఇప్పుడు నేను ఒక విశ్లేషకుడిగా వచ్చి నేను అంటానికి లేదు అది ప్రజాస్వామికం అని. వాళ్ళది ప్రజాస్వామికమైనటువంటిది ఏంటి, పార్లమెంట్ లో వాళ్ళు ఆమోదించుకుంటున్నారు. పార్లమెంట్ లో ఆమోదం కాకుండా ఇది ప్రజా వ్యతిరేకమైంది, జమిలీ ఎన్నికలు తప్పు అని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రయత్నం చేసి పార్టీలన్నీ కూడా వ్యతిరేకించి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులను లోక్సభలోను రాజ్యసభలోను వ్యతిరేకిస్తే అప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయాలు తప్పు అనేటువంటిది రేపొద్దున తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలోనే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తన మిత్రులు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మేము ప్రజాస్వామ్యతంగా ఉన్నాము, బీజేపీ అప్రజాస్వామికంగా ఉంది అని అంటే మరి అప్రజాస్వామికంగా ఉన్నటువంటి బీజేపీ వైపు ఎందుకు రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి అంటే
బీజేపీ వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలని లేక కాంగ్రెస్తో ఉండేటువంటి వాళ్ళను కూడా తన వైపు అవసరమైన సందర్భాల్లో తిప్పుకొని రాజకీయ వ్యవహారాలతో ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అనేటువంటి నా అభిప్రాయం. ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది పార్లమెంట్ లో జరిగేటువంటి అంశాల విషయంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతుంది అని. ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో మొన్న మమతా బెనర్జీ ఇండియా కూటమి బాధ్యతలు మొత్తం నాకు ఇచ్చేయండి, నేను చీఫ్ గా ఉంటాను అనేటువంటి విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇండియా కూటమిని దాదాపుగా నిట్టనిలువున బద్దలు చేసేటువంటి అంశం. ఎందుకు అంటే నిజంగా ఆవిడకి బాధ్యతలు ఇవ్వాలి అని అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? కాంగ్రెస్ పోనీ ఎన్నికల్లో జరిగినట్టు మొన్న హర్యానా కానివ్వండి, లేక జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల ఏదో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు అదే అంశం. కానీ పార్లమెంట్ లో కూడా ఈ రోజున కాంగ్రెస్ నాయకత్వాన్ని దాని వెనక ర్యాలీ అయ్యేటువంటి విధంగా ప్రాంతీయ పార్టీలు కానీ కొన్ని జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రావటం లేదో కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి. ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ మిగతా అన్ని పార్టీలను కూడా అన్ని ప్రాంతీయ పార్టీలని మిగతా వాళ్ళందరినీ కూడా తరవైపు రాసే మిత్రులను పెట్టుకున్న చాలా మందిని ఇప్పుడు మీ తెలుగు రాష్ట్రాల్లో చూడండి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీతో పొత్తులు లేదు, కానీ సందర్భం వస్తే మద్దతు ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తులో లేదు. ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొత్తులో మద్దతు ఇచ్చేదానికి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతాం వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళది అప్రజాస్వామికమైన చర్యలు అంటే విమర్శిస్తే కుదిరేటువంటి అంశం కాదు అనేది నా అభిప్రాయం. నేను ఒక అంశాన్ని మాత్రం చెప్తున్నాను పదే ప్రజల కోణంలో రాజ్యాంగపరమైనటువంటి చర్చ జరగాలి అనేటువంటిది మీకు బలం ఉన్నంత మాత్రాన పార్లమెంటు సభ్యులందరూ మీ వైపు ఉన్నంత మాత్రాన నిర్ణయాలు జరిగితే జరగవచ్చు. అవే ఖచ్చితమైన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ప్రజలందరూ దాన్ని ఆమోదించినటువంటిది అంశంగా భావించడానికి లేదు. ఇలాంటి నిర్ణయాల మీద రేపొద్దున 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి వాళ్ళ ఓటు ఏదైతే ఉందో మీ నిర్ణయాలు తప్పు అనేటువంటి దాని మీద వాళ్ళు ఓటు ద్వారాగా వాళ్ళు వ్యతిరేకతను చూపించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఒక ఆయుధమే ప్రజలకు ఉంది. వాళ్ళకి 5 ఏళ్లకో ఎన్నో ఏళ్లకో ఒకసారి వస్తుంది. ఆ ఓటింగ్ అనే సరైన రీతిలో ప్రజాస్వామ్యంగా జరిగేటువంటి విధంగా జరగాలి అనేటువంటిది ప్రజల కోరిక. జమిలీ ఎన్నికలను 5 ఏళ్లకు ఒకసారి జరగాలి, మధ్యలో వద్దు అనేటువంటి పాలన ఆగిపోతుంటే ఎందుకు ఆగిపోయింది? పాలన ఆగిపోయేటువంటి అవకాశం లేదు. దానికేదో వేల కోట్ల రూపాయలు అయిపోతే దాని ద్వారాగానే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నా అనేటువంటి వాదన కూడా పూర్తి స్థాయిలో వాస్తవమైనటువంటి వాదన కాదు. నెగ్గినంత మాత్రాన అదే నిజమనే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బలవంతంగా కూడా కొన్ని అంశాలు నెగ్గించుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అనేటువంటి విషయాన్ని చూడాలి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అక్కడ ఉండేటువంటి మొత్తం కూడా ఇంటర్నెట్ మొత్తం బంద్ చేసి అన్ని చేసి నిర్ణయాలు చేసేసారు. వాళ్ళకి బలం ఉంది కాబట్టి. తర్వాత ఏమైంది? మొన్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. అక్కడ ప్రజలు మీరు చేసినటువంటి నిర్ణయాన్ని తప్పు అన్నారు కదా. నేను అందుకని బీజేపీని నేను వ్యతిరేకించేటువంటి అంశంగా మాట్లాడు. ప్రజలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రజల కోణంలో బీజేపీ ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించాలి అంటున్నారు. అవును, రైట్. శ్యాంప్రసాద్ గారు ఏమంటారు? రాజ్యాంగ బలోపేతమే తమ లక్ష్యం అంటున్నారు. మీ ముందు కొన్ని అక్కడక్కడ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. సంఖ్యాబలం చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంది. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరేమనుకుంటున్నారు అసలు? చెప్తున్నాం కదా, ఈ జమిలీ ఎన్నికలు అనేది అసలు అది ప్రజలకు ఉపయోగపడే విషయం కాదు. ఇది ఓన్లీ ఒక షో అన్నమాట. మా మార్క్, మా బ్రాండ్ ఉండాలి అని చేసుకోవటం తప్ప. సరే, ఓకే, దాన్ని విడిచిపెట్టి సింపుల్ థింగ్ ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ఎంత కాంప్లెక్స్ అంటే మెజారిటీ ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు వేసిన వాళ్ళని అదే నడుస్తుంది అంటే అది కాదండి. అది మోబోక్రసీ. మనం అట్లాంటి వాళ్ళం కాదు మన దేశం. ఇక్కడ కొన్ని చట్టాలు ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఇది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటికి ఇండిపెండెంట్ పవర్స్ ఉంటాయి. ఈ వ్యవస్థ అలా నడుస్తుంది మనది. ఇప్పుడు జస్ట్ మెజారిటీ ఉన్న సపోజ్ మొన్న రైతు చట్టాలు తీసుకోండి. ఫుల్ మెజారిటీతో ఉన్న మోడీ ప్రభుత్వమే కదా చేసింది. ఏమైంది? ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? మెజారిటీ లేకనా? పార్లమెంట్లో మెజారిటీ లేకనా? కాదు, అది ప్రజల వాయిస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ పార్టీ అయినా. ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ప్రజలలో ఆలోచనలు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుందండి. వాళ్ళ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఆ ఐడియాలజీ కరెక్ట్ ఏమో ఈ దేశానికి అనుకున్న రోజు బీజేపీ అధికారంలోకి వస్తుంది.
మాకు ఒక ఐడియాలజీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. అంటే వ్యవసాయ సాగు చట్టాలు ఒక్కటి ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మిగతా అన్నిటికీ కూడా వ్యతిరేకం అందుకే చెప్తున్నా ఒక్కదాన్ని బట్టి కాదు. 5 ఏళ్ళు ఇదే జరగదు. ఇప్పుడు మా ఐడియాలజీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజలు ఈ రోజు దేశానికి ఈ ఐడియాలజీ కరెక్ట్ అని ఎక్కువ మంది ప్రజలు నమ్మిన రోజు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము. ఐడియాలజీ వదిలిపెట్టి కేవలం అధికారం కోసం అర్రులు చాచే వాళ్ళు వాళ్ళు కూర్చున్నారండి అన్ని పార్టీల్లో. మా పార్టీలో బాగుండేవాళ్ళు చాలా మంది నిండుగా, వాళ్ళందరినీ వాళ్ళు ఎత్తుకుపోయారు బీజేపీ వాళ్ళు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు వాళ్ళందరూ. మాకు ఇంకా ఉన్నారు. ఐడియాలజీ లేదు, ఓన్లీ అధికారం డ్రివెన్ రాజకీయం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ విశ్లేషకులు చెప్పినట్టు ఒకవేళ మీ సంఖ్యాబలం కనుక తగ్గిపోతే బీజేపీకి సపోర్ట్ గా మీ పార్టీ నుంచి ఒకవేళ సపోర్ట్ ఇస్తే కనుక అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి మీరేం చేస్తారు? అప్పుడు మీరు అనుకున్నది చేయలేరు కదా. మా ఐడియాలజీతో ఉండే వాళ్ళు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారండి? చెప్పలేము. ఐడియాలజీకి మేము వ్యతిరేకం. బీజేపీలోను కాంగ్రెస్ లోను ఏ ఐడియాలజీ లేకుండా అధికారం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మా పక్క వస్తారు, కొంతమంది మా వాళ్ళు కూడా వాళ్ళ పక్క వెళ్తారు. మా వాళ్ళు వెళ్తుంటారు రోజు, అది రొటీన్. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇదే కదా జరుగుతుంది. మనం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను కాంగ్రెస్ పార్టీ వాడినే, నేను రాజకీయవేత్తనే అని నేను చెప్తున్నాను. ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అధికారం కోసం రాజకీయాలు చేసే దాని నుంచి ఐడియాలజీతో రాజకీయాలు చేసే విధంగా పార్టీల్ని ప్రేరేపించండి, పార్టీలను ఆ విధంగా ప్రోత్సహించండి అనేది ప్రజల నుంచి నేను కోరుకుంటున్నా. పార్టీల సైడ్ నుంచి ఆ విధంగా చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి. రైట్. అభిషేక్ గారు ఫైనల్ కామెంట్ ఏంటి? భావజాలంలో కానివ్వండి, భావంలో కానివ్వండి, ఎటువంటి మాకు పునరాలోచించుకోవాల్సిన అవసరం లేదు. కానీ భావజాల దారిద్ర్యం అంటే ఐడియాలజికల్ పవర్టీ ఉన్న పార్టీస్ ఉండొచ్చు, పుట్టకో ఐడియాలజీ మాట్లాడుతూ వాళ్ళ విలువలు మార్చుకునే పార్టీలు ఎప్పుడైనా ఉండొచ్చు. నమ్మిన సిద్ధాంతం గురించి పార్టీని త్యాగం చేసి, అంటే పార్టీని ఇతర పార్టీలో కలిపేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని నమ్మి జనసంఘని జనతా పార్టీ కోసము అందులో కలిపడం జరిగింది. జనతా పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమైన తర్వాత మళ్ళీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే మూల సూత్రాలను నమ్ముకొని అదే భావజాలంతో ఎప్పటి నుండి అయినా కూడా మేము ముందుకు సాగుతున్నాం. అండ్ అక్కడ నుండి ఇక్కడ కొందరికి వచ్చిన వాళ్ళు పార్టీలో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రధానమంత్రిని అడిగారు, మరి కాంగ్రెస్ నుండి వలసలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే, ఒకప్పుడు కాంగ్రెస్ లో సోషలిస్ట్ లేదా సెంటర్ లెఫ్ట్ భావజాలం ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్తూ సెంటర్ వ్యూస్ ఉన్న వాళ్ళకి అక్కడ సఫకేషన్ అవుతుంది అని వచ్చే నాయకులు చెప్పుకోవడం జరిగింది. సో అది అంతర్గతంగా ఎలా ఉంది అన్న విషయం అక్కడి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రధానమంత్రి గారు ఒక ప్రజా సభలో చెప్పిన విషయము. దానిపై మళ్ళీ సపరేట్ గా ఎప్పుడన్నా వీలవుతే శ్యామ్ ప్రసాద్ గారి నుండి కూడా నేను అడిగి తెలుసుకుంటాను. నిజంగానే సెంటర్ లెఫ్ట్ నుండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్తూ అక్కడ సెంటర్ వాతావరణం అనేది ఉందా లేదా, ఐడియాలజీ ఎలా మారుతుంది అని. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడు కూడా తన మూల సిద్ధాంతము ఐడియాలజీ అనేది సుస్పష్టంగా మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తుందండి. అందులో మాకు ఎటువంటి సందేహాలన్నీ లేవు, చాలా క్లారిటీ. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అభిషేక్ గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, అలాగే చోళ కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.